నజరేతు పట్టణంలో దేవుడొక దూతను మరియ అనే యువతికి పంపించాడు. మరియా భయపడవద్దు, నీ ఒక కుమారుని కనును, ఆయన దేవుని కుమారుడు అని పిలువబడును. నేను ప్రభువుకు దాసురాలిని, నీ మాట ప్రకారం జరుగును. యోసేపు, మరియను భార్యగా తీసుకోవడానికి భయపడవద్దు. ఆ శిశువు దేవుని నుండి. దేవుని చిత్తాన్ని అనుసరిస్తాను. యోసేపు, నాకు చాలా అలసటగా ఉంది. ఇంకొంచెమే ఉంది మరియా, చేరుకుంటాం. క్షమించండి, ఖాళీ లేదు. దయచేసి మాకు ఒక స్థలం కావాలి. ఇతను ఎంతో అందంగా ఉన్నాడు. దేవుడు మనకు ఆయననిచ్చాడు. పొలాల్లో ఉన్న కాపరులకు దూతలు ప్రత్యక్షమయ్యారు. భయపడవదు, నేను మీకు శుభవార్త తీసుకొచ్చాను. రక్షకుడు జన్మించాడు. వెళ్దాం, ఆయనను చూద్దాం. వారు మరియా, యోసేపు మరియు శిశు యేసును కనుగొన్నారు. ఇదే రక్షకుడు. జ్ఞానులు ఒక ప్రత్యేక నక్షత్రాన్ని అనుసరించారు. రాజు జన్మించాడు, ఆ నక్షత్రాన్ని అనుసరించండి. వారు బంగారం, గంధం, ముర్రు సమర్పించారు. ఓ రాజా, మేం నిన్ను ఆరాధిస్తున్నాము. దేవుడు యోసేపును ప్రమాదం గురించి హెచ్చరించాడు. శిశువును తీసుకొని ఈజిప్టుకు వెళ్ళు. మరియా వెంటనే బయలుదేరాలి. కొంతకాలం తర్వాత వారు సురక్షితంగా తిరిగి వచ్చారు. ఇంటికి చేరుకున్నాము. అవును, మనం సురక్షితంగా ఉన్నాము. ఇక భయపడాల్సిన పని లేదు. యేసు ప్రపంచానికి ప్రేమ, శాంతి, రక్షణను తీసుకువచ్చాడు.